ములికి నక్కపై తాటికయ్య పడ్డట్టుగా మారుతుంది రైతు పరిస్థితి. అనుకోని వర్షాలతో విత్తన దశలో ఉన్నటువంటి పంటలు పాడైపోయాయి. దీంతో 2 సార్లు రైతులు నష్టపోయారు. దీనికి తోడు ఎరువుల ధరలు భారంగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెంచడంతో రైతుకి ఓ గుదిబండలా తయారైంది. ఇప్పటికే కాంప్లెక్స్ ఎరువుల కొరత ఉండగా తాజాగా 2 రకాల ఎరువులు మినహా మిగతా అన్ని రకాల ఎరువులపై 3 నుంచి 400 రూపాయలు పెంచారు. ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన ఎరువుల ధరలపై ప్రత్యేక కథనం. ఎరువుల ధరపై నియంత్రణ లేకపోవడంతో కంపెనీలు ఇష్టానుసారంగా ధరలను పెంచుతున్నాయి. డీఏపీ, యూరియాను మినహాయించి ఒక్కో కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఒక్కో సంచిపై 2 నుంచి 400 వరకు పెరగడంతో రైతులపై అదనపు భారం పడుతుంది. వాణిజ్య పంటగా చెప్పుకునే పత్తి పంట సుమారు 14 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో 3.22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. కాగా ప్రస్తుతం పెరిగిన ఎరువుల ధరల వల్ల ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 50 కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం అన్నదాతపై పడనుంది. అందులో 15 ఎకరాలు కాటన్ వేసిన, 3 ఎకరాలు సోయాబీన్ వేసిన. అయితే ఇప్పుడు ఏదైతే మేము కాటన్ వేసినామో ఫస్ట్ విడతలో డిఏపి వేసినాం, సెకండ్ విడత ఫర్టిలైజర్ ఇవ్వాలా. అయితే ఇప్పుడు యూరియా కానీ మార్కెట్లో దొరుకుతలేదు. ఎందుకంటే ఇది బాగా షార్టేజ్ ఉన్నది. వేరే కొంటేనే లింకు పెట్టి ఫర్టిలైజర్ ఇస్తామంటున్నారు. కానిపోని ఫర్టిలైజర్ కానీ కానిపోని ప్యాకెట్స్ ఇస్తామంటున్నారు. అవి ఎక్కువ ధర ఉన్నాయి, మార్కెట్లో వేరే దగ్గర తక్కువ ధర ఉన్నాయి. అవి కొంటేనే మాత్రము యూరియా ఇస్తామని చెప్పడం చాలా బాధాకరం. ఉన్న ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుంది, మరి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కనీసం రైతులు పైసలు పెట్టి కొనడానికి ఫర్టిలైజర్ కూడా ఇవ్వకపోతే, ఫర్టిలైజర్ సరైన టైంలో ఇంత పత్తికి వేయకపోతే నీకు రేపు దిగుబడి తగ్గిపోతుంది. దానివల్ల రైతు ఆర్థికంగా నష్టపోతాడు. కాను దిగుబడి తగ్గిపోయి 5-6 కుంటాలు 7-8 కుంటాల దిగుబడి వస్తుంది. కనీసం సకాలంలోని ఫర్టిలైజర్ కానీ ఈ పెస్టిసైడ్స్ కానీ దొరికితేనే రైతు పెట్టి దాన్ని సకాలంలో సాగు చేసుకుంటాడు. కాబట్టి అదేవిధంగా ఫర్టిలైజర్ ఇప్పుడు రేట్లు కూడా చూడండి. ఇప్పుడు పొటాస్ మొన్న 1500 ఉండే, ఇప్పుడు 1800 అయింది. బిస్బిస్ 013 1300 ఉండే, 1500 ఏమైంది. ఇలా డిఏపి ప్లస్ యూరియా తప్ప మిగతా ఫర్టిలైజర్లు అన్నీ విచ్చలవిడిగా పెంచేస్తున్నారు. పెస్టిసైడ్స్ చూడండి, మోనోసిల్ ఉండే గతంలో 300-250 ఉండే, ఇలా 550 రూపాయలు అయింది. ఒక్కొక్కటి 2-3 వింతలు 3 సంవత్సరాలు పెరిగిపోతే మరి రైతు పండించిన పంటలకు మద్దతు ధరలు లేవు. ఇలా పత్తి 7,000 ఉండే, 7,500 ఉండే, ఇలా 8,000 వేసిండ్రు. కుంటాలకు 500 పెంచితే మరి ఇలా 1 లీటర్కే 300-400 రూపాయలు పెంచుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయా? మరి ఉన్న ఇక్కడ రైతుల మనోవేదన అర్థం చేసుకోవాలా? అసలు రోజు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతే, పండే పంటలు తగ్గిపోతే మరి రైతులు ఎక్కడ బాగుపడతారు? మరి 2025-26 రెట్టింపు లాభాలను చేస్తా అన్న కేంద్ర ప్రభుత్వం మరి నిద్రపోతున్నది అని అడుగుతున్నాం. కనీసం రైతుల దేశంలో 80% రైతులు ఉన్నారు, రైతు ప్రభుత్వాలని చెప్పుకుంటున్నాయి. మరి రైతుల రోజు పరిస్థితులు, రోజు వాళ్ళ మనోవేదన అర్థం చేసుకొని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే, దిగిపోయినా ఒకటే అని. పంట సాగులో విత్తనాలు, ఎరువులే కీలకం. ఆశించిన దిగుబడుల కోసం రైతులు పంట చేతికి వచ్చేసరికి 4-5 సార్లు ఎరువులు వేస్తారు. ఈ లెక్కన ఎకరానికి 7 నుంచి 8,000 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ధరల పెరుగుదలతో అదనంగా మరో 2,000 ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడం రైతులకు కొంత ఊరటనిచ్చినా ఏటా పెరుగుతున్న ధరల వల్ల పెట్టుబడి భారం మోయాల్సి వస్తుంది. ఈ పాస్ అమలు తర్వాత దేశం మొత్తంలో ఎక్కడైనా రైతులు ఎరువులు తీసుకునే అవకాశం ఉంది. దీంతో రైతులు సరిహద్దుల్లోని మహారాష్ట్రలో కొన్ని తక్కువ ధరలో దొరికే ఎరువులను అక్కడి నుంచి తెచ్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికైనా పెంచిన ఎరువుల ధరలు నియంత్రించాలని రైతులంతా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు ఫర్టిలైజర్స్ కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఫర్టిలైజర్స్ రేటు పెంచిందో, ఒక యూరియా, డిఏపి తప్ప మిగతా అన్ని రైతుల మీద భారం మోపుతుంది. దీన్ని వెనక్కి తీసుకోవాలని రైతుల తరపున, అంటే మా రైతుల తరపున కోరుతున్నాను. ఎందుకంటే కొన్ని వేల కోట్ల భారం పడుతుంది మా రైతుల మీద. ఇప్పటికే వ్యవసాయం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే ఇదొక భారం మోపుతున్నారు. ఏదైనా పెస్టిసైడ్ రేట్స్ కూడా విపరీతంగా రేట్స్ ఉన్నాయి.
అవిటి రేట్స్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఇక ఇది కూడా ఇంకా రైతులపై భారం మోపితే చాలా ఇబ్బందికి గురవుతారని. అయితే ఇప్పుడు షాప్లోకి వెళ్తే వాళ్ళు పాత రేట్లు కాకుండా పెరిగిన రేట్ల ప్రకారమే అమ్ముతున్నారు. పాత స్టాక్ ఉన్నా కానీ వాళ్ళు పెరిగిన రేట్ల ప్రకారమే అమ్ముతున్నారు. కొద్దిగా యూరియా కూడా కొరతగా ఉంది. దీనిపైన కూడా గవర్నమెంట్ వాళ్ళు దృష్టి పెట్టాలని కోరుతున్నాను.